ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు తాడిపత్రికి చేరుకున్నాయి. సుమారు 120 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది చెన్నై నుంచి తాడిపత్రి చేరుకున్నారు. కీలక నాయకుల ఇళ్ల దగ్గర ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీం బందోబస్తు మొత్తం చూసుకోనుంది. అటు సిట్ బృందం కూడా నిన్న రాత్రే తాడిపత్రి చేరుకుంది. ప్రస్తుతం తాడిపత్రిలో ఘర్షణలు సద్దుమణిగి ప్రశాంత వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, పోలింగ్ డే జరిగిన గొడవల నేపథ్యంలో తాడిపత్రిలో ఇంకా 144 సెక్షన్ అమలవుతూనే ఉందా? ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కూడా తాడిపత్రి చేరుకున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తాడిపత్రిలో ఇంకా ఇప్పటికీ 144 సెక్షన్ అమలవుతుంది. నిన్న రాత్రి 10 గంటల దాటి బృందం కూడా తాడిపత్రికి చేరుకొని గొడవలు జరిగే ప్రదేశాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. ఇటు జేసీ నివాసం వద్ద, అటు గెజ్జెడ్డి పెద్దారెడ్డి నివాసము, గొడవకు కారణమైన గ్రౌండ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ ని, అలాగే టీడీపీ నేత సూర్యముని ఇంటిని కూడా పరిశీలించాయి. అలాగే స్టేషన్ లో రికార్డ్స్ అన్ని కూడా ఎఫ్ఐఆర్ ఏవైతే నమోదయ్యాయో అందరి మీద అవన్నీ ఎఫ్ఐఆర్ కూడా పరిశీలించాయి. గత రాత్రి అంతా కూడా ఇదే పని కొనసాగిన వరకు రాత్రి పొద్దుపోయిన తర్వాత 10 గంటల తర్వాత వచ్చిన బృందం దాదాపు ఉదయం వరకు కూడా అదే పనిలో ఉంది. ఉదయం నుంచి వాళ్ళు డిఐజీతో భేటీ అయ్యారని తెలుస్తోంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా పట్టణంలో దిగి ఎక్కడెక్కడ శాంతి భద్రతలు అదుపు తప్పాయో ఆ ప్లేస్ అంతా కూడా పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎవరు కూడా మాప్ గ్యాదరింగ్ అవ్వకుండా ఎక్కడ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని స్థానిక పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా దిగడంతో తర్వాత పట్టణం ప్రశాంతంగా ప్రస్తుతం అయితే రాధిక. యోగానంద్, మరోవైపు సిట్ కూడా తాడిపత్రికి చేరుకుంది. సిట్ ప్రధానంగా ఎటువంటి అంశాలపై ఫోకస్ చేయనుంది తాడిపత్రిలో? సిట్ రాత్రి 10:30కి వచ్చి రాగానే తన యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ముఖ్యంగా ఏదైతే గొడవ జరిగే ప్రదేశాలు టీడీపీ నేత సూర్యమని ఇంటిని, ఇటు జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ రెండింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. ఎక్కడెక్కడ ఎలాంటి ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్స్ అన్నింటి కూడా నమోదు చేసుకుని అధికార తీరుపై కూడా ఆక్షేపం చేయడం తెలుస్తుంది. ముఖ్యంగా సిఐ మురళీకృష్ణ, డిఎస్పీ గంగయ్యపై తీవ్ర ఆక్షేపణ తెలుస్తుంది. వీరిద్దరిపైనే యాక్షన్ ఉండే అవకాశం ఉంది. జిల్లా ఎస్పీకి జిల్లా కొత్త కావడం, స్థానిక అధికారులు సహకరించలేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. స్థానిక అధికారులు చెప్పినా పట్టించుకోలేదు అన్న ఆరోపణలు వీటన్నిటిపై కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే ల్యాబ్స్ జరిగాయో, సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడైతే జరిగాయో వాటన్ని కూడా పూర్తిగా పరిశీలించింది. వైసీపీ నేతల ఇళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా బృందం పరిశీలనకు వెళ్లి జేసీ నేత టీడీపీ నేత జేసీ ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఎక్కడైతే సెక్యూరిటీ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం తెలుస్తోంది రాధిక. థ్యాంక్ యూ యోగానంద్.